డాడీతో కేక్ కటింగ్ చేయించడానికి వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి, మీకు కూడా కేక్ పెట్టేస్తాము. హాయ్ గాయస్, మా పాప చెప్పిందిగా విజయ్ బేకరీ షాప్కి అయితే వచ్చాము. మా వారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా కేక్ సెలెక్ట్ చేసుకుందామని. అక్కడ కేకులు అయితే ఇప్పుడే ఫ్రెష్గా పెట్టేశారు. ఆర్డర్ ప్రకారం చేస్తూ ఉన్నారంట. ప్రస్తుతానికైతే నేను అనుకున్న కేక్ అయితే అవైలబుల్గా లేదు. ఇంకా ఇక్కడ కూల్ కేక్, చాక్లెట్ కేక్స్ అయితే ఉన్నాయి. అవి తీసుకుందాం అనుకున్నా కానీ పిల్లలు అయితే జలుబుతో ఉన్నారని చెప్పేసి వాటిని అయితే అవాయిడ్ చేశాను. ఇక్కడ చూడంగానే నోరు ఊరిపోతున్నాయి. కలర్ఫుల్గా ఉన్నాయి కేక్స్ అయితే. ప్రతి ఐటము చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్గనైజ్ కూడా చాలా అందంగా చేశారు. చూడంగానే కళ్ళకి అలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ బయట అయితే కేకులు అయితే ఇట్లా ఆర్డర్ ప్రకారం కూడా చేసిస్తారంట. చక్కగా ఎంత బాగున్నాయో కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి కేక్ పిల్లలకి బర్త్డే కానీ ఏదైనా సెలబ్రేషన్స్కి కానీ ఇలాగా కేక్ ఆర్డర్ ఇచ్చేసి చేసుకోవడానికి బాగుంటుంది. మంచి రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే షుగర్ని ఎక్కువ యాడ్ చేయకుండా వెన్నను ఉపయోగించి వెన్నతో క్రీమ్ తయారు చేసి ఇస్తారు. కేక్ మా వారి హ్యాపీ బర్త్డే, అందుకని కేక్ గురించి తీసుకెళ్తున్నాం. అంట బుడ్డోడు. మా వారి బర్త్డే, మా 10th యానివర్సరీ ఒకేసారి కలిసి వచ్చాయి. ప్రతి సంవత్సరం కలిసి వస్తాయి అవి అంతే. మా వారి బర్త్డే, నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే. ఇంకొక 1 అవర్లో మేము 10th యానివర్సరీ డే అంటే 10 years కంప్లీట్ చేసాము. మా మ్యారేజ్ అయింది, మేము 10 years కంప్లీట్ చేసేసాము అనమాట. అందుకే వెళ్తున్నాం. పిల్లలు కేక్ని పట్టుకొని చెప్పడానికి కుదరలేదు, ఏదో చెప్పేశాను. ఇంకా మాకన్నా ముందుగానే అత్త మామ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలు వాళ్ళని చూడంగానే చెంగుమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మా ఆడపడుచు కూతురు అయితే మా బుడ్డోని ఎత్తుకొని వదలట్లేదు, తెగ ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇంకా అత్త మామ మాత్రము ఇంకా కూర్చుందాం పదా అని చెప్పేసి వెళ్ళారు. ఇక్కడ అదిగో కనిపిస్తున్నాడుగా ది మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ అన్నమాట మా మరిది గారు. దిష్టి పెట్టకుండా అత్తకి బిర్యానీ ఆర్డర్ పెడుతున్నాము, తినమని చెప్తున్నాము. తినమంటే మొహమాట పడిపోతుంది. ఇవాళ ఎలాగనే తినిపించేద్దాము బిర్యానీ. రాగి పిండి పునుగులు చేసుకొచ్చుకోయింది. కొడుకు పుట్టినరోజు అప్పుడు ఎవరైనా చక్కగా బిర్యానీ తింటారు కదా, కానీ బిర్యానీ కాదంట, రాగి పునుగులు తింటుంది. చూడండి, కొడుకు పెట్టినారు కదా రాగి పిండి బాగా నీళ్ళలో ఉడికిచ్చి మొహమాట పడుతున్నాడు కొడుకు. 10th యానివర్సరీ సందర్భంగా రాగి పునుగు తినిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి రాగి పిండి. మీ అత్త కూడా మీకు ఇలాగే తినిపిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా ఆడపడుచు కూతురు అయితే మా బుడ్డోని పట్టుకొని వదలట్లేదు. వాడు రానంటున్నా కానీ వాడిని ఎత్తుకొని విసిగిచ్చేస్తుంది బాగా. అన్నదమ్ములు ఇద్దరు ఆర్డర్ పెట్టడానికి వెళ్ళిపోయారు. ఇక్కడేమో మా అత్తేమో పునుగులు తింటుంది, రాగి పిండి పునుగులు. మా మామేమో చాక్లెట్లతో ఆడుకుంటున్నాడు. సీతారామ పాదాలు దాటిన తర్వాత మన అమరావతి అని కృష్ణానదిలో కిందకి దిగేది కదా, అక్కడ కోపిద్దాం అనుకున్నాము. లైటింగ్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాము. కొడుకు బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి అత్త మామ అయితే వచ్చి ఉన్నారు. ఇక్కడేమో ఆశని తెగ చూస్తుంది. వెళ్దాం పదండి. నువ్వెందుకు వచ్చావు ఆశని? ఇదిగో ఈ అమ్మాయి చూడు, వాళ్ళ మామ బర్త్డేకి కేక్ వేయడానికి వచ్చి ఇంట్లో ఎవరు లేరని వచ్చానని చెప్తుంది. చూడండి ఎలా చెప్తుందో. మా మామ బర్త్డే అనేసి వచ్చాను ఎంజాయ్ చేయడానికి. కావాలని ఊరికే చెప్పాను అలాగా. ఇంకా వీళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టేసి వచ్చారు. ఇదిగో మా మరిది గారండి, బుడ్డోని ఎత్తుకొని తెగ ఆడేసుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు ఫుడ్ ఆర్డర్ పెట్టేసి వచ్చామంటే ముందుగానే ఈ కేక్ కటింగ్ చేసేస్తే మళ్ళీ మేము ఫుడ్ తినలేం కదా, అందుకని ముందుగానే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది, తినేసి నిదానం కేక్ కోసేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అందుకని ఆర్డర్ పెట్టేసి వచ్చాము. ఈ కవర్ చూసి మీరు పబ్జీ బిర్యానీ అనుకున్నారు, ఇందులో ఏమున్నాయి అనుకుంటున్నారు? స్పెషల్ రాగి పునుగులు. అత్తయ్య ఎలా తినాలత్త చెప్పగా ఒకసారి ఎలా తింటారో మొత్తం చెప్తా చూడండి. అలా తినేసి చేతికి నాయలు ఏం చేయాలి? అలా తినేసి చేతికి నాయలు ఏం చేయాలి? అలా తినేసి చేతికి నాయల్ని ఉంటుంది కదా, ఆయిల్ని ఇలా పుయ్యాలంట. చూసారా గైస్, అలా పుయ్యాలి. చేతికి నాయలు ఎక్కడ పోయి మాకు నెత్తికి పోయింది పక్కనలోకి. ఈ చిట్కా మీకు కూడా వర్తిస్తుంది. పక్కన ఎవరికైనా సరే సిలిండర్ చేసేయండి అలాగా.
మన డ్రెస్సులు పూసుకుంటే మన డ్రెస్సులు పాడైపోతాయిగా, పక్కన పూస్తే మన డ్రెస్ పాడైపోతాయి అంతే. నేను కూడా గ్రోత్ వస్తుంది ఎత్తి పూస్తే అంతేనక్క. రాగి బలం, రాగి బలం అంటే సంథింగ్ చెప్పు. నేను మాట్లాడు ఇందాక మా అమ్మ ఏమన్నాయిలే సార్ మీరు చూసుకోండి అమౌంట్ దాన్ని ఎలా చేయాలి అమ్మ కామెంట్ ఇచ్చాడు, దాన్ని ఎలా చేయాలి చేసుకోండి పిండి కలుపుకోండి అంతే. రాగిని ఎలాగైనా ఉపయోగించాలి, ఇడ్లీ దోశ నీళ్ళు పోసి కలిపితే చాలు. వెనక మా మామయ్య చెప్పారు నీళ్ళు పోసి కలిపితే చాలంట. మళ్ళీ పడుతుంటాడు మీకు ఆల్రెడీ, మళ్ళీ కూడా ట్రై చేయండి. కెమెరా ముందు కాబట్టి ఏం మాట్లాడలేదు, కెమెరా లేకపోతే లొడలో వాగిద్ది అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం కదా అందుకేం రావట్లేదు, తర్వాత లొడలో వచ్చింది కొన్ని రోజులు పోయిన తర్వాత. ఆ మాటలు విని మీరే నవ్వుతారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. రౌండ్ గా వచ్చింది. నువ్వెందుకు తింటున్నావు ఇప్పుడు? పొద్దున్న చేసుకునేవి ఇప్పుడు ఎందుకు తింటున్నావు నువ్వు? ఎనర్జీ కోసం ఎవరు వద్దంటే నేను తింటున్నాను, కష్టపడాను తింటున్నాను. మాత చేసుకునే అప్పుడే తింటుంది, ఎవరు తినలేదంట. ఆస్తి చూడండి అనేది కూర్చొస్తుంది తినేసి, అలా కూడా బలమే హెయిర్ గ్రోత్ వస్తుందంట. మీరు కూడా ట్రై చేయండి. చూసుకుంటున్నాడు, షార్ప్ చేస్తున్నాడు, మిషన్ మీద నిమ్మకాయ నిలబెట్టాలని. కొడుకేమో ముసి నవ్వుతున్నాడు. అర్రే మా డాడీ మిషన్ మీద నిమ్మకాయ నిలబెడతాడా, చూస్తానా నేను ఎప్పుడు నిలబెడతాను అని నవ్వుతున్నాడు కొడుకేమో. తిప్పేస్తున్నాడు, రెండు చేతుల మధ్యలో పెట్టేసి అలా తిప్పుతున్నాడు. ప్రస్తుతం మా దగ్గర అయితే నిమ్మకాయ లేదండి, మీరు మళ్ళీ నిమ్మకాయ పెడతామని అలా ఎదురు చూస్తూ ఉంటారు. నిమ్మకాయ ఉందని ఊహించుకోండి, నిమ్మకాయ ఉందని ఊహించుకోండి. కొడుకు చూడు సిగ్గుపడుతున్నాడు. దేవుడికి దోశలు ఎగురుతున్నాయి, పూర్లకు బొండాలు ఎగురుతున్నాయంట. మేము మాట్లాడే లోపలికి మా పూరి వచ్చేసింది. అదిగో పూరి వచ్చేసిందో. ఎవరి కోసం ఈ పూరి? ఎవరి కోసం ఈ పూరి? మా మమ్మీ గారికి చెప్పు. పూరి సూపర్, పూరి సూపర్. మీ అత్త కూడా మీకు ఇలాగే తినిపిస్తే కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా మా అత్త మాకు ఇలాగే తినిపిస్తుంది అని చెప్పి కామెంట్ చేయండి. లేదు నేనే అదృష్టవంతురాలంటే లక్కీ గర్ల్ అని కామెంట్ చేయండి. పూరి అత్త కోసం ఆర్డర్ పెడితే అత్త తినకుండా అందరికి తినిపిస్తూ ఉంది. ఆమె వెజ్ మాత్రమే తింటుంది, నాన్ వెజ్ అసలు తినదనమాట. అందుకని ఇంకా పూరి తెప్పించాము. ఇంకా మేమైతే పబ్జీ రెస్టారెంట్లో అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టేసాము. ఇక్కడైతే సూపర్గానే ఉంటుంది బిర్యానీ. మా మరిది ఎప్పుడు ఇక్కడికే వచ్చి తింటారు. చాలా బాగుంది చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో. రోస్ట్ చేశారైతే. మా మరిది పబ్జీ గేమ్ స్పెషలిస్ట్ అనమాట, అందుకే పబ్జీలోనే ఆర్డర్ పెట్టేశాడు. ఇక్కడ ఎప్పటి నుంచో వస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం వచ్చి ఇక్కడే తింటూ ఉంటారు. అందుకని ఇంకా వీడు ఇక్కడైతే బాగుంటుంది రైస్ కానీ అందుకు బాగుంటుంది అని చెప్పాడు. ఇంకా అందరు కలిసి కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా ఇక్కడైతే రైస్కి వచ్చేసేసరికి సాఫ్ట్గా భలే ఉందండి, టేస్టీగా పువ్వుల్లాగా మల్లెపూలలాగా భలే ఉన్నాయి. మీ కడుపు ఫుల్ అయిపోయినా కానీ మళ్ళీ ఆర్డర్ పెట్టేస్తే మళ్ళీ తినేయచ్చు. చాలా బాగుంది, అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. ఇంకా పీసెస్ దగ్గరికి వస్తే మాత్రం వాటిని రోస్ట్ చేసేసి బాగా గ్రేవీతో తయారు చేసి ఇచ్చారు. వావ్, ఎమీ టేస్టీగా ఉంది. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? E3 అండి, అదే మన బస్ స్టాండ్కి ఎదురుగా ఉంది కదా. ఇంకా ఆ E3లోకి అయితే వెళ్ళాము. అక్కడ 5:30 నుంచి నైట్ 11:30 వరకు అయితే అన్ని రెస్టారెంట్లు ఓపెన్గా ఉంటాయి. ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఒక సైడ్ రెస్టారెంట్, ఒక సైడ్ అయితే ఆడుకోవడానికి పిల్లలకి టాయ్స్ అన్నీ ఉంటాయి. ఏమంటే ఇప్పుడు ఏదో వర్క్ వల్ల ఆగిపోయింది, అందుకని మేము అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా మా బుడ్డోడు ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలని గోల చేసేస్తున్నాడు. ఏదో వాడానందం ఏదో పోయి చూసేద్దాం పదండి. యాక్చువల్గా అయితే పైన ఏం లేదండి, ఒక క్రికెట్ గ్రౌండ్ ఒకటి ఉంది, టెన్నిస్ గ్రౌండ్ ఒకటి ఉంది. వీడు ఏదో అనుకొని వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి చూసి వస్తే ఏమి లేదు. పాపం ఆశపడ్డాడు పిల్లగాడు. అక్కడ క్రికెట్ని అది చూసి అమ్మ నువ్వు ఆడుమ్మా మనకి బొమ్మిస్తారని ఆశపడుతున్నాడు. కానీ మనకి ఇవ్వరు నాన్న, అది అట్లా ఇచ్చేది కాదు అని చెప్పేసి అనేసరికి పాపం మూడ్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి అంటే మనం అక్కడ పోయి గేమ్ ఆడితే గేమ్ విన్ అయితే మనకి బొమ్మిస్తారేమో అనే లెక్కన అనుకుంటున్నాడు. ఇక్కడేమో మా హాసిని తెగ మొహమాట పడిపోతుంది అనమాట ఫుడ్ తినడానికి. అత్త కొంచెం అంటే కొంచెం చాలా అత్త, ఎక్కువ వద్దత్త అంటే సరే అయితే ఒక్క స్పూన్ వేయనా అంటే అత్త ఒక్క స్పూనేనా అని అంటుంది. కానీ ఇంకో స్పూన్ వేసాను, సరిపోలేదంట. ఇంకో స్పూన్ వేసినా కానీ ఇంకో 2 స్పూన్లు వేసాను, అయినా సరిపోదంట. ఇంకా మరి ఎట్లాగైనా సరిపోకపోతే మొత్తం వేసానంటే మొత్తం అయితే నా వల్ల కాదతో అని అంటుంది ఆ పిల్ల. ఇంకా మా పాప అయితే ఫుడ్ తినకుండా కాజు మిల్క్ షేక్ ఆర్డర్ పెడితే అదైతే తాగేస్తుంది వాళ్ళ తాత దగ్గర నుంచి తీసుకొని. నచ్చిందంట అది, అందుకని అదే తాగుతూ ఉంది ఆ పాప అయితే. ఇంకా ఇక్కడేమో వాళ్ళ తాత మనవరాలను చూసుకొని తెగ మురిసిపోతున్నాడు.
ఇంకా ఫుడ్ తినడంలో మాత్రం ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. కాజు మిల్క్ షేక్ అయితే ఆర్డర్ పెట్టేశాను. మా అత్త అయితే తాగమంటే తాగదంట. అది తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఇంకా నైట్ మొత్తం కుయ్యో అనుకుంటూ దగ్గుతూ ఉండాలంట. అందుకని ఇంకా తాగదని చెప్పేసింది. ఇక్కడేమో మా పిల్లలు ఇద్దరు ఫోన్ పట్టుకొని ఆడేసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడేమో కొడుకు మిగిలిచిన తీర్థాన్ని కూలింగ్ తగ్గిందంట. అందుకని అలా టేస్ట్ చూసింది. ఇంకా తినడం అయితే అయిపోయింది. మేము కేక్ మీద పేరు రాద్దామని చెప్పేసి లైటర్ తీసుకొని కేక్ని అయితే కరగదీస్తున్నాము. ఎందుకంటే మాది 10th యానివర్సరీ కూడా వచ్చిందనమాట. కేక్ మీద రాద్దామని ట్రై చేస్తున్నాము. మీరు కూడా మాకులా ట్రై చేసింటే కామెంట్ అయితే చెయ్యండి. మా బావ బుడ్డోడు ఇద్దరు కలిసి వాటికైతే కేక్ అయితే తినిపించారు. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటే ఇదే అనమాట. ఇక్కడికి వచ్చి కుక్కలు కేక్ కోసం హడావిడి చేసిపోయాయి. కాసేపు లేట్ అయింది. ఇంకా మేమే బయటకు వచ్చాం. అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి. విజిల్ కూడా వేస్తున్నాం. ఒక్కరి ఫేస్ క్లోజప్. తర్వాత బావా నువ్వు హాయ్ చెప్పు, వెళ్ళిపోతాం ఇంటికని. బాయ్. నెక్స్ట్ వెనక ఎవరెవరు వస్తున్నారు? బాయ్. నెక్స్ట్ వెనక ఎవరు లాస్ట్? బాయ్. అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది. మేము చేసిన పనికి గేట్లు కూడా వేసేసారు మమ్మల్ని లోపల పెట్టేసి. ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మన విజయవాడ బస్ స్టాండ్. బయట మీద తీసేదాన్ని. టైం 12:31 అయిపోతుంది. కానీ జనాలు మాత్రం బయట తిరుగుతూనే ఉంటారు. మనకి విజయవాడలో ఎటువంటి భయం అయితే ఉండదు. ఎనీ టైం జనాలు తిరుగుతూనే ఉంటారు అనమాట. ఇంకా ఇక్కడేమో మా బుడ్డోడు అయితే చెంగుమని పరిగెత్తుతూనే ఉన్నాడు. అస్సలు నాన్ స్టాప్ అనమాట. పాదాలు నేల మీద ఉండవు, గాల్లో తేలుతూ ఉంటాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అత్త మామ కూడా కార్లో ఎక్కేసి కూర్చున్నారు. బాయ్ 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 బాయ్. ఓకే బాయ్ బాయ్. బాయ్. వాళ్ళు కూడా వెనక వస్తున్నారు. మా యానివర్సరీ మా వారు బర్త్డే మొత్తం కంప్లీట్ చేసేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా వారు ఎంజాయ్ చేసేసాం మేమైతే ఈరోజు మాత్రము. అవును గుడిగా చూడు. ఇంకా మా వారి బర్త్డే, మా 10th యానివర్సరీ కూడా కంప్లీట్ చేసేసాము ఒకేసారి. టైం చెప్పి సరిపోయింది. ఒక దెబ్బకు 2 పీటలు అన్నట్టు. మా ఎంజాయ్మెంట్ మీకు కూడా నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి అత్త మామ మేమిద్దరము ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోతాం అన్నమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే అత్త వాళ్ళైతే ఫ్లైఓవర్ మీద నుంచి పైకి వెళ్ళిపోతారు. ఇంకా మేమేమో కింద నుంచి అయితే వెళ్ళిపోతాము. అదిగోండి అలా ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఇంకా డౌన్ సైడ్లో మనకి 1 టౌన్ మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్ నుండి మేము ఇంటికి బయలుదేరుతాము. మా ఫన్నీ అండ్ ఎంజాయ్మెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ అయితే చెయ్యండి గాయ్స్.